ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 255 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. అయితే ఈ మ్యాచ్లో సంజు శాంసన్ 46 బంతుల్లో 89 పరుగులు చేయగా అందులో 5 ఫోర్లు, 8 సిక్స్లు ఉన్నాయి. ఆ తర్వాత అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అందులో 6 ఫోర్లు, 3 సిక్స్లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 18 పరుగులు చేశాడు. అందులో 1 ఫోర్, 1 సిక్స్ ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ డకౌట్గా వెనుదిరిగాడు. తిలక్ వర్మ 8 పరుగులు చేయగా శివన్ దుబే చివర్లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 8 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. అనంతరం సంజు శాంసన్ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని అన్నాడు. 46 బంతుల్లో 89 పరుగులు చేసి టీమిండియాకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ చాలా అద్భుతంగా ఆడారని అన్నాడు. చివర్లో అయితే శివన్ దుబే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఫైనల్లో న్యూజిలాండ్ గెలవడానికి 256 పరుగులు చేయాల్సి ఉంటుంది.